ఒక పక్క ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని, అన్ని వర్గాల ప్రజలు కూడా సంతృప్తికరంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంటే, రాష్ట్రంలో అశాంతి రేకెత్తించాలి, కులాల మధ్య విద్వేషాలు రగిలించాలి, అలజడి సృష్టించాలి రాష్ట్రంలో అనే విధానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయటమే కాకుండా భవిష్యత్తు ఆగమ్య గోచరమైన పద్ధతిలో గత పరిపాలన చేస్తే, ఈరోజు వ్యవసాయ రంగం, రైతులు, అక్వా రంగం అందరూ కూడా, విద్యార్థులు, మహిళలు, కార్మికులు అందరూ సంతోషంగా ఉండాలనే ఒక ఉమ్మడి ప్రణాళికతో ముందుకెళ్తుందని చెప్పేసి మనం చేస్తాం. మరి మన జిల్లాలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని ఒకదానికొకటి పరిష్కరించుకుంటూ వస్తా ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పోలవరం ప్రాజెక్టు గత ప్రభుత్వం మేము ఎప్పుడు పూర్తి చేస్తామో మేము చెప్పలేమనే దౌర్భాగ్య పరిస్థితి నుంచి మేము పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టుని జాతికి అంకితం చేస్తామని చెప్పే ధైర్యమైన పరిస్థితికి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి మనం చేస్తాం. తద్వారా ఈ రాష్ట్రంలో సుభిక్షమైన పంటలు పండి రైతుకి వెన్నుముకగా ఉండబోతున్న ప్రాజెక్ట్ అని చెప్పేసి మనం చేస్తాం. ఇంకొక గొప్ప ప్రాజెక్టు చింతలపూడి, ఏదైతే మన చింతలపూడి నియోజకవర్గం కానివ్వండి, నూజివీ నియోజకవర్గం కానివ్వండి, మైలవరం అనేక నియోజకవర్గాల్లో కొన్ని లక్షల ఎకరాలు మెట్ట సాగు చేసే రైతులందరికీ కూడా ఉపయోగకరంగా ఉండే ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం, మరి ఇరిగేషన్ మంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. చాలా వరకు ముందుకెళ్ళాం. తప్పకోకుండా ఒక ఫేజ్ అయినా సరే ఈ సమయంలో పూర్తి చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈ స్థానికంగా ఉన్న సమస్య మరి ఎమ్మెల్యే గారు కూడా అనేక సార్లు చెప్పారు. ఈ నియోజకవర్గ నాయకులు కూడా నా దృష్టికి, అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొచ్చారు. టిట్కో ఇళ్ళు ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వాటిని బూజు పట్టేటి చూస్తే, మరి ఒక నిర్దిష్టమైన లక్ష్యం పెట్టుకుని, ప్రణాళిక పెట్టుకుని, మరి నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికే మరి జంగారెడ్డిగూడెం టిట్కో హౌజెస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు కూడా ప్రారంభమైనాయి అని చెప్పేసి మనం చేస్తాం. త్వరలో మరి వాటిని కూడా పూర్తి చేసి అవన్నీ కూడా లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా కొత్త ఇళ్ళు కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే దురదృష్టం, మన రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఉన్నట్లయితే ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే శాంక్షన్ చేస్తానికి అవకాశం ఉండేది. కానీ పూర్తిగా 100% కేంద్ర ప్రభుత్వ శాంక్షన్స్ పరిధిలో ఉంది కాబట్టి కొంత ఆలస్యమైంది. ఇప్పుడు దశల వారీగా మరి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తానికి ఆర్డర్స్ ఇవ్వబోతా ఉన్నారు. త్వరలో అవి కూడా పూర్తి చేస్తామని చెప్పేసి మనం చేస్తాం.